బాగున్నారు, ఎట్లా చేయడం బాగున్నాం అని చెప్పి గట్టిగా మాట్లాడాలి. మా వినపడ్డాం గట్టిగా. అందరికీ నమస్కారం. బాగున్నారు కదా అందరూ? అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రఫీబాయ్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అందరి పేర్లు మా నాన్నగారు చెప్పేశారు కాబట్టి టైం అవుతుంది. నాకు వసూలుపేటలో ప్రోగ్రాం ఉంది. సో అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. కమిషనర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు. పెద్దలందరూ కూడా చెప్పారు, మన టౌన్ బాగుండాలంటే పొద్దుటి నుంచి కూడా రాత్రి వరకు మీరందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లే మనకు టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనకు జ్వరాలు కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ అవన్నీ తెలిసినా మనం కాలువల్లో వేసేస్తాం, ఇంటి బయట వేసేస్తాం. మనకు కాదు కదా రోడ్డు మీద చూసుకుంటారు అని, దానికి ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు. కాబట్టి మన టౌన్ మన బాధ్యత, మన ఊరు మన బాధ్యత. అందరూ కూడా బాధ్యతగా తీసుకొని మనం వేసే చెత్త అటు మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన ఇంటి బయట చెత్త ఉండడం వల్ల అది ఈగలు కానీ దోమలు కానీ మన ఇంటి దాకా కూడా వస్తాయి. అది ఆలోచించి మన వల్ల మనకు కానీ అవతల వాళ్ళకు కానీ ఎటువంటి డ్యామేజ్ కలగకుండా మనం ప్రవర్తించాలి ప్రతి విషయంలో. అలాగే మనం వేసే చెత్త, నేను డోర్ టు డోర్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు నాకు కంప్లైంట్ చేసింది, మా కాలువలు క్లీన్ చేయట్లేదు, కాలువల్లో అంతా చెత్త ఉందని. కానీ అది వేసేది మనమే. చెత్తలు క్లీన్ చేస్తారు, వాళ్ళ బాధ్యత. కానీ మనం వేయకుండా ఉండాల్సింది కూడా మన బాధ్యతే. కాబట్టి మీరు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా వాళ్ళకి చెప్పాలి, ఇంట్లో వాళ్ళు కాలువల్లో వేసేస్తున్నా లేదా అన్ని పొడి చెత్త తడి చెత్త ఒకే డస్ట్బిన్లో వేస్తున్నా మీరు కూడా కొంత అవగాహన పెంచే విధంగా. కమిషనర్ గారు, మేము ప్రతి 3వ శనివారం తిరుగుతున్నాం ప్లాస్టిక్ అరికట్టడానికి కానీ లేదా చెత్త బయట వేయకుండా. శాస్త్ర ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో మేము కూడా అందరికీ చెప్తున్నాం. చాలా వరకు 2024 ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు టౌన్లలో 2 టౌన్లలో మార్పు వచ్చింది. ఇంకా కూడా కొంత మార్పు తెచ్చుకోవడానికి మనందరం కూడా మన ఊరు మన బాధ్యత అన్న నినాదంతో మీరందరూ కూడా ముందుకెళ్తే ఖచ్చితంగా మన పరిసరాలంతా శుభ్రంగా ఉంటాయి. వీళ్ళకి పని తగ్గుతుంది, మనకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరికి ఎలాంటి బాధ లేకుండా మనం నీట్గా ఉంచుకోవచ్చు. టౌన్ నీట్గా ఉంటుంది, మనము బాగుంటాం. అది అందరూ కూడా పాటించాలి. అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు మనకు 2 డస్ట్బిన్లు కూడా మనకు అందిస్తున్నారు. ఒక దాంట్లో తడి చెత్త వేయాలి, ఇంకో దాంట్లో పొడి చెత్త వేయాలి. ఏమైనా గుచ్చుకునే ఐటమ్స్ ఏదైనా గ్లాసు పగిలినా కూడా మీరు అవి కవర్లో ప్యాక్ చేసి డస్ట్బిన్లో వేయగలిగితే రేపు వీళ్ళందరూ కూడా పని చేసినప్పుడు వాళ్ళకి గుచ్చుకొని గాయాలు అవ్వచ్చు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అవి కూడా మనం జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి డస్ట్బిన్లో వేయగలిగితే అందరికీ మంచిది. ఇలాంటి జాగ్రత్తలు ప్రతి ఇంటి నుంచి తీసుకోగలిగితే మొత్తం బాగుంటుంది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక రఫీబాయ్ చెప్పారు, అమరావతిని డెవలప్ చేశారు, పోలవరం చేస్తున్నారు. మీరు అందరూ అనుకోవచ్చు దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అని. ఈరోజు మనం మన ఊర్లోనే ఉండొచ్చు, మనం ఉన్న స్థానికంగానే ఉండొచ్చు. కానీ రేపు మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు చదువుకొని రేపు ఉద్యోగాలకు వెళ్తారు. మీరు గతంలో చూస్తే 2 రాష్ట్రాలు కలుస్తున్నప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి ఎన్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి వాళ్ళు కంపెనీల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసి మనం ఇక్కడున్నా సరే మన బిడ్డలు ₹1,00,000 2,00,000 సంపాదిస్తూ మనల్ని బాగా చూసుకున్నారు. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన పిల్లలు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు లేదా వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అమరావతిని డెవలప్ చేసి అక్కడే కంపెనీలు తీసుకొచ్చి, అలాగే నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కంపెనీలకు అవకాశాలు ఇచ్చి ఈరోజు కంపెనీలు పెడుతున్నారు, జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. మన పిల్లలు వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే మన పిల్లలకి ఉపాధి కల్పిస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
రేపు ఏ నాయకుడైనా ఈరోజు రోడ్లు వేసేయచ్చు, లేకపోతే డ్రైన్లు వేసేయచ్చు. కానీ రేపు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు బాటలు వేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాబట్టి ఆ మంచి నాయకత్వాన్ని, విజన్ ఉన్న నాయకుడిని ముందుకు తీసుకెళ్ళి ఆయన విజన్లో, ఆయన లీడర్షిప్లో మనందరం కూడా ముందుకెళ్తే రేపు మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి. అలాగే మీ అందరికీ కూడా గతంలో సుపరిపాలన తొలి అడుగు అంటే సంవత్సరం పూర్తయిన తర్వాత మేము కార్యక్రమం చేసినప్పుడు చాలామంది అంగన్వాడీ టీచర్లు ఇలా మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు మాకు తల్లికి వందనం రావట్లేదు, మాకు ఇచ్చే 18,000 జీతంతో మేము బిడ్డలకి చదువులకు పెట్టుకోవాలా లేదా మా ఖర్చులకు వాడుకోవాలా అని చాలామంది కూడా అడిగారు. ఇది ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కింద అంగన్వాడీ టీచర్ల పిల్లలకు కానీ మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసే పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం పడుతుంది. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు 7 మంది ఎవరైతే గతంలో చనిపోయారో, గత ప్రభుత్వంలో కూడా కొంతమంది చనిపోయారు, 21లో 22లో అట్లా 24లో కూడా కొంతమంది చనిపోయారు. గత ప్రభుత్వంలో చనిపోయి ఉన్నా ఈ ప్రభుత్వంలో చనిపోయి ఉన్నా సరే ఇమీడియట్గా మీకు 2 లక్షల రూపాయలు మీ అకౌంట్లో నేరుగా పడే విధంగా మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీ బాధ్యత, మీ భద్రత కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇలాంటి మంచి నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మన నియోజకవర్గాల నుంచే మన డెవలప్మెంట్ మొదలవుతుంది. నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా డెవలప్ అవుతూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే నాయకులందరం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఇందాక రఫీబాయ్ ఇద్దరిని పిలిపించి మాట్లాడినా కూడా మీ కష్టం ఏంటి, లేకపోతే మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని అడిగారు తప్ప మీరు ఏ పార్టీకి ఓటేశారని ఆయన అడగలేదు. అలాంటి నిబద్ధత కలిగిన పార్టీ మన కూటమి ప్రభుత్వం. అలాగే నాయకులందరూ కూడా నిబద్ధతగానే మేము పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, పేదవాళ్ళకి సంక్షేమం అందించాలన్న ధ్యేయంతోనే ముందుకెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మనం చాలా వరకు టౌన్ అభివృద్ధి చేసుకున్నాం, సంక్షేమం అందించగలిగాం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా తప్పకుండా మీ నమ్మకాన్ని ఎలాంటి ఒమ్ము చేయకుండా మీ అందరి కోసం నేను, నా నాయకులు అందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.